నెల్లూరు బారాషా ఐదు దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగ ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు. భక్తుల కోసం భోజన సౌకర్యాలను పరిశీలించి అన్నదాన కార్యక్రమాన్ని శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ ఏర్పాటు చేసిన నిఘా డ్రోన్లను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం మంత్రి క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి నారాయణ అందజేశారు. రొట్టెల పండుగ జరుగుతుంది. ఇది రాష్ట్ర పండుగ. 2014-19లో గవర్నర్ ముఖ్యమంత్రి గారు దీన్ని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం జరిగింది. నిన్నైతే సుమారుగా 3 లక్షలు ఇచ్చారు. ఇవాళ దాదాపు 4-5 లక్షలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రేపు 6-7 లక్షలు ఉండొచ్చని. ఎందుకంటే హాలిడేస్ రావటం, అంతేకాకుండా ఇయర్ బై ఇయర్ భక్తుల సంఖ్య పెరగటం, వారి నమ్మకం ఏదైతే ఇక్కడ రొట్టె ఒకరు వదులుతారు, మరొకరు పట్టుకుంటారు. కోరికలు తీరిన వారు రొట్టెలు వదులుతారు, కోరుకునే వాళ్ళు మళ్ళీ ఆ రొట్టెలు పట్టుకుంటారు. అలాంటి పండుగ ఇక్కడ జరిగే రొట్టెల పండుగ. బహుశా ఇది భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇట్లాంటి పండుగ యూనిక్ ఎక్కడా లేదు. ఇటువంటిది దాదాపు 412 సంవత్సరాల పైగా జరుగుతున్నది. ఒక నమ్మకంతో జరుగుతున్నది. గవర్నర్ ముఖ్యమంత్రి గారు అయితే టూరిజం సర్క్యూట్ అని ఇప్పుడు మన కశ్మీర్ కావచ్చు, మిగతా ఏదైతే సరౌండింగ్స్లో దర్గాస్ ఉన్నాయో వాటన్నిటి కలుపుతూ చేయాలనే ఉద్దేశంతో 2014-19 ప్లాన్ చేశారు. దాన్ని ఇప్పుడు కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాం. ఒక టూరిజం సర్క్యూట్గా చేయాలని 2014-19 దాదాపు 20 కోట్లు ఇక్కడ గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయటం, కొన్ని పనులు జరిగినాయి. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు 5 కోట్లు మళ్ళీ శాంక్షన్ చేశారు. ఆ 5 కోట్లు మళ్ళీ మున్సిపల్ కార్పొరేషను, వర్క్ బోర్డు వీటన్నిటితో కలిపి ఒక 10 కోట్లతో ఏదైతే ఇక్కడ ప్రేయర్ హాల్ అనుకున్నారో బహుశా దాన్ని త్వరలో స్టార్ట్ చేస్తారు. బహుశా నెక్స్ట్ రొట్టెల పండగకి అది కూడా కంప్లీట్ అయ్యేట్టుగా చూడమని